Hi everyone, welcome to my channel Chemistry Tutorials by Kiranmay. లాస్ట్ వీడియోస్లో బోర్డ్స్ అటామిక్ మోడల్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు వీడియోలో క్వాంటమ్ మెకానికల్ మోడల్కి కారణమైనటువంటి 2 డెవలప్మెంట్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేస్తాను. అందులో ఫస్ట్ వన్ డిఎల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్. లాస్ట్ వీడియోస్లో మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి డిఎల్ బిహేవియర్ ఉంటుంది అనుకున్నాం. అంటే పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది అన్నాం. ఈ టాపిక్ చూసినట్లయితే డిఎల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్. డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్ 1924లో దీన్ని ప్రపోజ్ చేస్తున్నారు. అంటే మ్యాటర్ కూడా రేడియేషన్స్ లాగా డిఎల్ బిహేవియర్ అనేది ఉంటుంది. మ్యాటర్ కూడా రేడియేషన్ లాగా డిఎల్ బిహేవియర్ని కలిగి ఉంటుంది అన్నాం. అంటే రేడియేషన్కి పార్టికల్ నేచర్ ఉంటుంది, అలానే వేవ్ నేచర్ ఉంటుంది అన్నారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ని మ్యాటర్కి అప్లై చేస్తా అన్నారు. అంటే మ్యాటర్ కూడా పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది అన్నారు. ఫోటాన్కి ఎట్లయితే మనకు మొమెంటమ్, వేవ్ లెంత్ ఉంటుంది అని చెప్పుకున్నాము. అంటే రేడియేషన్స్లో ఫోటాన్ గురించి చెప్పుకుంటాను. ఫోటాన్లో పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది అన్నాం. వేవ్ నేచర్ ఉండడం వల్ల ఫోటాన్ నథింగ్ బట్ రేడియేషన్లో పార్ట్ ఆఫ్ ఎనర్జీని ఫోటాన్ అంటాను. ఈ ఫోటాన్కి వేవ్ లెంత్ ఉంటుంది, అలానే మొమెంటం ఉంటుంది అన్నారు. ఈ కంపారిజన్ వల్ల అంటే మ్యాటర్ని రేడియేషన్తో కంపేర్ చేయడం వల్ల మ్యాటర్కి కూడా పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ ఉంటుంది అని ప్రపోజ్ చేసినప్పుడు డి బ్రోగ్లీ అనే సైంటిస్టు వేవ్ లెంత్కి, మొమెంటంకి మధ్య రిలేషన్షిప్ చెప్తూ ఒక ఫార్ములాని ఇవ్వడం జరిగిందనమాట. ఈ కంపారిజన్తో రిలేషన్ బిట్వీన్ మొమెంటమ్ అండ్ వేవ్ లెంత్కి ఫార్ములా ఇచ్చారు. అదేమంటే వేవ్ లెంత్ ఇస్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్ డివైడెడ్ బై మొమెంటమ్, దట్ ఈక్వల్ టు హెచ్ బై మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఈ ఫార్ములాలో మనకు వేవ్ లెంత్కి అలానే మొమెంటమ్కి రిలేషన్షిప్ అనేది చెప్పారు. ఇక్కడ ఈ ప్రిడిక్షన్ మనకు అంటే డి బ్రోగ్లీ మ్యాటర్కి డిఎల్ క్యారెక్టర్ ఉంటుంది అని ప్రిడిక్ట్ చేసిండేది ఎక్స్పెరిమెంటల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అది ఎలా కన్ఫర్మ్ చేశారంటే ఎలక్ట్రాన్ యొక్క బీమ్కి డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ ఉంటుంది అని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశారన్నమాట. డైఫ్రాక్షన్ మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి డిఎల్ బిహేవియర్ ఉంటుంది అని డిస్కస్ చేస్తున్నప్పుడు పార్టికల్ ప్రాపర్టీ అయిన డైఫ్రాక్షన్ అనేది మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఎగ్జిబిట్ చేస్తాయి అన్నారు. సేమ్ అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ బీమ్ని మనకు తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ బీమ్ కూడా డైఫ్రాక్షన్ని చూపిస్తుంది అన్నమాట. అంటే ఏదన్నా ఒక పాత్, ఈ ఎలక్ట్రాన్ బీమ్ యొక్క పాత్లో ఏదన్నా ఒక అబ్స్టెకల్ వస్తే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లాగా ఎలక్ట్రాన్ బీమ్ ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది, డైఫ్రాక్షన్ అనేది చూపిస్తుంది. ఎలక్ట్రాన్ అంటే నథింగ్ బట్ మనకు మ్యాటర్ అనేది చూసినట్లయితే ఆటమ్స్ బిల్డింగ్ బ్లాక్స్గా ఉన్నాయి. ఈ ఆటమ్స్లో ఎలక్ట్రాన్ అనేది ఉంది. అంటే మ్యాటర్లో ఉన్న ఈ ఎలక్ట్రాన్కి పార్టికల్ ప్రాపర్టీ అయిన డిఫ్రాక్షన్ అనేది ఉంది. సో మ్యాటర్లో పార్టికల్ బిహేవియర్ అనేది ఉంది అని చెప్పారు. ఈ ప్రిడిక్షన్ డిఫ్రాక్షన్ అనే కాదు, మళ్ళీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో అంటే ఇప్పుడు మనం ప్రపోజ్ చేసిన డిఎల్ బిహేవియర్లో వేవ్ లెంత్ అనేది చూసుకుంటే వేవ్ లైక్ నేచర్కి
ఒక క్యారెక్టర్ అన్నమాట. వేవ్ లైక్ నేచర్ ఉంది అని చెప్పేటప్పుడు ఆ వేవ్ యొక్క లెంత్ని మనం వేవ్ లెంత్గా కన్సిడర్ చేస్తాము. ఈ వేవ్ లెంత్ బేస్ చేసుకొని మనకు హైలీ ఎక్విప్డ్ మైక్రోస్కోప్స్ అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. మామూలు ఆర్డినరీ మైక్రోస్కోప్లో వేవ్ లెంత్ రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ని మ్యాగ్నిఫై చేస్తూ వస్తే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో తీసుకున్నట్లయితే 15 మిలియన్ టైమ్స్ అది మ్యాగ్నిఫై చేసి చూపించగలుగుతుంది. అంటే ఇది ఎలా చూపించగలుగుతుంది అంటే బేస్డ్ ఆన్ ద వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో కాబట్టి ఈ డిస్కవరీ అంతా అంటే ఎలక్ట్రాన్ బీమ్ డైఫ్రాక్షన్ చూపిస్తుంది అనేది కానీ మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ లాగా ఎలక్ట్రాన్కి వేవ్ నేచర్ ఉంటూ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కొనడం కానీ మనం చూసినట్లయితే డి బ్రోగ్లీ ప్రపోజ్ చేసిన మ్యాటర్కి పార్టికల్ నేచర్ వేవ్ నేచర్ కూడా ఉంటుంది అనే ప్రిడిక్షన్కి ప్రూఫ్గా చెప్పుకోవచ్చు. ఇంకా డి బ్రోగ్లీ ప్రకారం ఏమంటే అకార్డింగ్ టు డి బ్రోగ్లీ మనకు మాస్ అనేది లార్జ్గా గనుక ఉంటే అప్పుడు ఆ మ్యాటర్ యొక్క వేవ్ లెంత్ అది ఎగ్జిబిట్ చేసే వేవ్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువగా ఉంటుంది అంటే దాన్ని మనం డిటెక్ట్ కూడా చేయలేము, అంత తక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ మాస్ గనుక చాలా చిన్నగా ఉంటాయి, వెరీ స్మాల్ మాస్ ఉంటే అంటే ఎలక్ట్రాను సబ్ అటామిక్ పార్టికల్స్ లాగా చిన్న పార్టికల్స్కి మాస్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి మనం తీసుకుంటే వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ లార్జర్ మాస్ will have a very small wavelength, and when we compare the wavelength associated with very small mass it will have larger wavelength. ఇది ఎంత తక్కువగా ఉంటుందంటే మనం డిటెక్ట్ చేయలేం. ఎలానో చూద్దాం. సపోజ్ వేవ్ లెంత్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ డివైడెడ్ బై మాస్ ఇంటూ వెలాసిటీ. మన ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటేనే చాలా తక్కువ వాల్యూ ఉంటుంది, అంటే 6.626 ఇంటూ 10⁻³ ఉంటుంది. అంటే ఇదే తక్కువ వాల్యూ. దాంతోపాటు మనకి మాస్ కనుక ఎక్కువగా ఉంటే సపోజ్ ఇప్పుడు ఒక 1 గ్రామ్ 2 గ్రామ్స్ అట్లా తీసుకున్నాం అనుకోండి, 1 kg అట్లా తీసుకుంటే మాస్ ఇప్పుడు డినామినేటర్లో నంబర్ ఇంక్రీజ్ అవుతూ వస్తే ఆటోమేటిక్గా మొత్తం క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే చాలా తక్కువగా ఉంటుంది. అదే డినామినేటర్లో ఉన్న వాల్యూ తక్కువగా ఉంటే వచ్చే వాల్యూ ఏమవుతుందంటే ఎక్కువగా ఉంటుంది. సో మాస్ వాల్యూ కనుక ఎక్కువగా ఉంటే వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మాస్ అనుకోండి వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది డి బ్రోగ్లీ ప్రపోజ్ చేసిన డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్. సో ఇది మీకు అర్థమైతే లైక్ చేయండి, డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.